మాట్లాడతారు. మీరు మాట్లాడితేనేమో గొప్ప అయింది. ఇప్పుడు వారు రావట్లేరు కాబట్టి మేము అంటలేము, కానీ కేసీఆర్ గారు మాట్లాడిన రోజు బూతులన్నీ కూడా ప్రవచనాలు అయినాయి, చాగంటి ప్రవచనాలు లెక్క అయినాయి. ఇవాళ మీరు తిడితే కౌంటర్ ఇస్తే మీకేమో ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు సమాధానపూర్వకంగా సావధానంగా మీరు మాట్లాడితే సావధానపూర్వకంగానే సమాధానం ఇస్తాడు. కానీ మీరు రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడాలో ఆ భాష వస్తుంది. కాబట్టి ఓటమితో బాధ్యతను తెచ్చుకోండి, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు హితవు చెప్తున్నా. పోనీ నేను అంటున్న ఒక మాట, ఆ ఆడకూతుర్ను తెచ్చి నిలబెట్టిండ్రు, కనీసం మాట్లాడనిచ్చిండ్రా? మాట్లాడనిచ్చుడు పక్కన పెట్టు, మీ పరువు ఎక్కడ పోయిందో కనీసం గుర్తుపట్టుకోలేని పరిస్థితి కూడా ఉండే. మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆమె అడిగే ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతుంది. రోజు పొంకనాలు కొడతారు, పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం. ఇక మీడియా అయితే మీడియా, ట్విట్టర్ అయితే ట్విట్టరు, ఇంకా హ్యాండిల్ అయితే. కానీ నీ మీద వచ్చిన ఆరోపణకు, ఒక తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయా, ఒక చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయా. ఇంకా మళ్ళా ఆడకూతుర్ను పెట్టి ఇట్లా ఓడగొట్టిండ్రు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు. నువ్వే అంతా నువ్వే. కేటీఆర్ మొత్తానికి కారణమే కేటీఆర్. ఆ బాధ్యత తీసుకునే సోయి కూడా లేకపోయా. అవును, నా వల్లనే ఓటమి వచ్చిందని చెప్పి అంగీకరించడం అనేది నాయకుని లక్షణం. కాపీలు కొట్టి అక్కడిక్కడ ఏదో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట్లాడినవి చూసి కాపీ కొట్టి మాట్లాడు కాదు. ఒక నాయకుడు లేదంటే ఒక నాయకుని కొడుకు అయితే ఎంత వినమ్రంగా ఉండాలనో ఆ పరిస్థితి నీకు లేదు. సరే, ఇలా మీరు అంటుండ్రు బీజేపీ మొత్తం నష్టపోయి, బీజేపీ నష్టపోయి కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిందని. మీకు పిచ్చా? బీజేపీ మీ రాజకీయ రహస్య మిత్రుడని ఎవరికి తెలియదు? మొత్తం భారతదేశానికి తెలుసు. ఏ ఎన్నికల్లో మీరు అది ఏ బిల్లులో, ఏ చట్టంలో, ఏ నిర్ణయాల్లో బీజేపీని మీరు వ్యతిరేకించిండ్రు? రైతు చట్టాలకు మొదట వ్యతిరేకించి నటించి తర్వాత వెంబటే మళ్ళీ రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. మిమ్మల్ని వాళ్ళు లొంగ తీసుకున్నరా, మీరు వాళ్లకు లొంగిపోయినరా తెలియదు. కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్తారు, కేంద్రానికి పోయినప్పుడు బీజేపీకి మద్దతు చెప్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అలా చెయ్యి ఏం చేసిందంటే కమలాన్ని వాడేటట్టు చేసింది, గులాబీ రేకులను చించేసింది. ఇది ఈ విజయము హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అంటే హైదరాబాద్ అయితే, హైదరాబాద్లో గతంలో మాకు సీట్లు రాలే, కారణాలు అనేకం. కానీ ఇలా హైదరాబాద్లో కూడా గెలుస్తున్నామంటే ప్రభుత్వ పథకాలకు, ముఖ్యమంత్రి గారి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రెస్ మీట్ చెప్పడం కాదు, మీడియా మిత్రులు చెప్తూనే ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు చెప్తూనే ఉన్నారు, న్యూట్రలిస్టులు చెప్తూనే ఉన్నారు. అన్ని పార్టీల కూడా గుసగుసలు చెప్పుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆ పరిపాలనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిందని అంటుంటే మీకేమో ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏదో కాగితం చింపుకొని వచ్చేసి నువ్వుగాక అమెరికా నుంచి రాగానే 1000 టికెట్ ఇస్తే గెలిచినట్టు అని అనుకుంటున్న పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్త శ్రమ కోర్చి, కాంగ్రెస్ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు శ్రమ కోర్చి అక్కడ ఎందుకు చేసినామంటే, ఇలా మీలాంటి వాళ్ళు పుసుక్కున ఏమైనా మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన అసత్య ప్రచారాలు, మీరు చేసిన ఇష్టానుసారంగా చేసిన కామెంట్స్ని నమ్మి ఎక్కడైనా నష్టమైతే ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టం గురించి చెప్పుకోవడానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగిండు, ముఖ్యమంత్రి గల్లీ కాదు గల్లీ బాయ్ అని గెలిపియడానికి ఎక్కడికైనా సిద్ధపడ్డాడు. అది ముఖ్యమంత్రి గారి యొక్క తీరు. మా గొల్లకుర్మలు ఎంత ప్రేమగా ఉంటారో తెలంగాణ కాదు దేశం మొత్తం తెలుసు. వాళ్ళను బోలాశంకర్లు అంటారు. వాళ్ళ ప్రేమను పొందని సామాజిక వర్గం ఉండదు. పిచ్చి సన్నాసులారా రౌడీగా క్రియేట్ చేస్తారు. నవీన్ యాదవ్ యొక్క ట్రాక్ తీసుకోండి, స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఒక మంచి కుర్రాన్ని మేము ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు లేకపోతే హైదరాబాద్లో కొత్త లీడర్షిప్ని ఎవాల్వ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తే ప్రతి దగ్గర తనను
డిమోరల్ చేయడానికి. బీసీలు అంటే అంత చులకన కేటీఆర్కు. దానికి ఉదాహరణ కూడా చెప్పినాం. బీసీలకు మేము మద్దతు ఇస్తామని చెప్తారు, బీసీలు బంద్ ఇచ్చినాడు బావ ఒకవైపు బామర్ది ఒకవైపు పోతాడు. మళ్ళీ బంద్ తెల్లారే మూసి ఒక్కాయి, హైడ్రా ఒక్కాయి. ఏమైంది ఇప్పుడు? హైడ్రాలో మీరు దొంగతనంగా మీ అనుయాయులకు, నీ మిత్రులకు చెరువు శిఖాలు విస్తృతంగా చెరువుల ప్రాంతంలో వేల కోట్ల రూపాయల భూములు అసైన్ చేసినావు నువ్వు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అవన్నిటిని గుంజుకోవడానికి హైడ్రా వస్తే ఈ కోపం పేదల మీద జరుగుతున్నది, ఈ హైడ్రా బుల్డోజరు ఇక్కడ తిరుగుతున్నది అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో, ఆ బోరబండ ప్రాంతంలో జరిగిన 1-2 ఇండ్లకు సంబంధించిన దగ్గరికి పోయి హైదరాబాదులతో అవతల వాళ్ళని అందరూ పిలుచుకొచ్చి ఆడ మీటింగ్ పెడితిరి. ఇలా మూసి పునరుజ్జీవం అంటే హైదరాబాద్ ప్రజలు, బస్తీ ప్రజలు మూసి కంపుతోని అట్నే బతకాలే. నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేమందరం కూడా ఇదే మురికితోని మేము కొనసాగాలి. మూసి పునరుజ్జీవం చేస్తా అంటే మీరు మాత్రం 6 మీటింగ్లు పెట్టిండి, మినిట్స్ తయారు చేసుకున్నారు ఏమేం చేయాలని. అప్పుడు 8,000 ఇండ్లు ఉండే, ఇప్పుడు 11,000 ఇండ్లు కొత్తగా, అంటే ఒక 3,000 ఇండ్లు పెరిగినాయి. వాళ్ళకు పునరావాసం కల్పించి ఒక 10,000 కోట్లతో మేము ప్యాకేజ్ ఇస్తాం R&R పాలసీలు అంటే మొత్తం మూసి పునరుజ్జీవం అంతా హైదరాబాద్లో ఉండే పేదోళ్ళ ఇండ్ల గుడిసెలు గుడిస్తానికి అన్నట్టు క్రియేట్ చేస్తారు. హైడ్రాలో ఇలా తీసుకున్న భూముల విలువ ఒకసారి చూసుకోపోయి హైడ్రా పోలీస్ స్టేషన్కి పోయి రంగనాథ్ గారి దగ్గరికి పోయి కనుక్కో. పోతున్న 100 ఇండ్లైనా 200 ఇండ్లైనా వాళ్ళకు అంతకంటే ఎక్కువ పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి ఆర్డర్ వస్తే కొట్టేసుడే ప్రభుత్వం